గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు, అది ఎంత క్రైమ్ తెలుసా? నేను ఎక్కడ లాగా మరి స్మైల్ తోనో లేకపోతే సిరీస్ తోనో వెబ్ Yeah. సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేశారు ఓకే కదా. సో ఈ రోజు లీడ్ గా ఫిలిం అవును అవును కదా. యా సో ఆ టైం నుంచి ఈ టైం వరకు మీ గ్రోత్ ని ఇలా చూసేసాను నేను. అవునవునవును. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు. కదా? వెరీ స్పెషల్ మీరు నాకు. అబ్బా So- ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ తేవాలి కదా. అయ్యో యు ఆర్ ఏ స్పెషల్ అనేటప్పుడు వచ్చేటప్పుడు చాక్లెట్ అయ్యో కిట్టు ఒకసారి బ్యాగ్ లో చూడమ్మా చాక్లెట్ ఉంటుంది ఇచ్చేసి ఇచ్చేస్తాం మీకు. అయితే చాక్లెట్ Online బాయ్ అనే వస్తుంది. ఫిక్స్ చేయాలి, చాక్లెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తే ఇస్తా. సో అలా So- పోనీలండి, ఇప్పుడు నేను చిన్నపిల్ల అన్నారు, దానికి కూడా కొంచెం క్యూట్ గా. డెఫినెట్లీ యువర్ Super. క్యూట్. యా సో ఎలా ఉంది కెరియర్ అంటే ఇందులో చాలా టాస్క్స్ ని ఫినిష్ చేసుకోవాలి, అవును. చాలా ట్రేసింగ్స్ ఉంటాయి కదా. కానీ అవును. ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఆడిషన్ కి పిలుస్తున్నారు అంటే ఈ రోజు ఆడిషన్ ఉంది, ఎలా Yeah. పర్ఫార్మెన్స్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, అవును. బియర్డ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఏది వేసుకుంటే బాగుంటది, అవును. ఏ హీరో డైలాగ్స్ ని మనం చెప్పి మన బాడీ లాంగ్వేజ్ ని చేస్తే బాగుంటుందని గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు యా కదా. వెళ్ళినంత వరకు ఒక టెన్షన్, అవును. అది ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో ఇంకో టెన్షన్, టెన్షన్. కాల్ వచ్చేంత వరకు ఇంకో కాల్ వచ్చేవరకు అది ఇంకో టెన్షన్, చాలా చాలా టెన్షన్ అది. సో ఇది ఎలా, ఈ జర్నీని ఎలా ఎలా చేశారు? నాకు అది అంటే- కావాలి మీకోసం. Like not only me, and like lot of young actors who have come from no background and who are inspired to be an aspiring actors everunna kuda, like when we see an audition call we get excited. ఆ రోజు అంటే కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు పాకెట్స్లో ర్యాపిడో బిల్స్ వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ జెన్యునా కాదా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫేక్గా ఏంటో ఏదో టైం పాస్ కోసం అని ఆడిషన్స్ పెడుతుంటారు, కొంతమంది జెన్యున్గా పెడుతుంటారు. సో అవన్నీ there is a lot of things will be going behind an aspiring actor. So end of the day, like నా లైఫ్లో కూడా నేను కూడా అట్లనే చాలా వందల కొద్ది ఆడిషన్స్ ఇచ్చిన, అండ్ వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. పాకెట్లో డబ్బులు ఉంటాయి ఉండయి, ఆ టైంకి అక్కడ దాకా రీచ్ అవ్వాలి. మనం ఒక ప్లేస్లో ఉంటాం, ఈ ప్లేస్ నుంచి ఆ ఆడిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కొన్నిసార్లు మేనేజర్స్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు, కొన్నిసార్లు అవ్వరు. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ ఇంత చేసినప్పుడు మళ్ళీ మనం మంచి కనపడాలి, ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంప్రెస్ అవ్వాలి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మనకి కాల్ రావాలి, బాగా చేసామంటారు, అన్నీ బాగుంటాయి. మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఒకటి అచీవ్ చేసి సినిమా దాకా వచ్చినామంటే అది లైక్ ఎక్కడో ఒక దగ్గర లక్ ఫేవర్ కూడా చేయాలి మనకి. హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉంటే లైక్ వి విల్ షైన్ అనేది మై వర్షన్. సో పాపం చాలానే చేశారు, కానీ అంటే ఓపెన్ గా మాట్లాడేసుకుందాం అక్కడ. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూ జర్నీ అనేది ఉంది. Yeah. చాలా చిన్న అబ్బాయి మీరు, నాకు తెలుసు. మీరు వెబ్ సిరీస్ కి వచ్చేటప్పటికి ఐ థింక్ 17-18 ఆ ఏజ్ లో ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళేనా? వెబ్ సిరీస్ అప్పుడు ఐ వాజ్ లిటిల్ యంగ్ ఓన్లీ, అంటే ఒక 22-23 ఉన్నా. ఇప్పుడు కొంచెం 4 years అయిపోయింది. 2021లో చేసాం అనుకుంటా మనం ఇంటర్వ్యూ. Yes, 22,000. దేతడి హారిక Yes. అప్పుడు హారిక గారి సిరీస్ Yeah. అండ్ మీరు ఇన్ఫినిటమ్ లో Yeah, చేసేటప్పుడు అవును. ఇవి చేసేటప్పుడు అప్పుడు శేఖర్ మాస్టర్ గారితో కూడా మనం చేసాము, మనం టీం చేసాం. అంతా కలిసి. టీం అందరం కలిసి. సో ఇలా అంటే ఒక మంచి కెరియర్ ని మీరు చూసారంటే లైక్ హార్డ్ వర్క్ ప్లస్ అయింది, బట్ ఆ టైంలో చాలా యంగర్, వెరీ యంగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే పాకెట్లో మనీ ఉండదు, పోనీ ఇంట్లో అడుగుదామంటే ఇంట్లో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కాబట్టి ఈవెన్ మనం అడిగితే వాళ్ళు కూడా కాదన్నారు, ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చైనా ఇస్తారు. కానీ ఆ భయం నాకే ఉండేది. ఓకే, ఇప్పుడు నేను నాన్నని అడిగితే నాన్న ఇచ్చేస్తాడు, కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నాన్ననే అడిగితే హీ హ్యాస్ టు, అంటే ఆయన కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా, ఆయన కూడా ఒక ఫిక్స్డ్ శాలరీయే. ఇంట్లో మంత్లీ ఈఎంఐస్, మమ్మీ మెడిసిన్స్, అది ఇది హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు నాకే మా నాన్నని అడగాలన్నా కూడా ఏదో ఫీలింగ్ ఉండేది, ఒకటి ఆపేది. అడిగితే ఇచ్చేస్తాడు కానీ వద్దు అని ఆపేది. అప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్ని అడుగుతాం, కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, కొన్నిసార్లు అంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి.
సో కొన్నిసార్లు అసలు ఎవరిని అడగకుండా అలా సైలెంట్గా ఉండి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, మంచి బట్టలు వేసుకునేవాడిని, కానీ చూస్తే జోబ్లో ఒక ₹1 కూడా ఉండేది కాదు. ఐ యూస్ టు వాక్ లాట్ ఆఫ్ ప్లేసెస్కి. నేను ఆడిషన్స్ ఇచ్చినాక అలా నడుస్తూ వెళ్ళిపోయేవాడిని. నన్ను అందరు దూరం నుంచి చూసేవాళ్ళు, ఓకే నెక్స్ట్ ఈ కారా మనోడిది, ఆ కారా అనుకునే వాళ్ళు. నాకు ఏ కారు ఉండేది కాదు, అలా మేనేజ్ చేస్తూ అలా వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ అలా ఇచ్చా. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ అంటే ఏంటి అసలు, వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఏంటి, ఏ జిమ్ వెళ్తున్నావు, ఏం డైట్ చేస్తున్నావు. నాకు అలాంటివి ఏం లేవు. ఐఎమ్ లైక్ ఇవన్నీ లేవు మనకు. బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్వేర్ మేనేజ్డ్ మై సెల్ఫ్. అంటే ప్రతిసారి నాకు నేనే మోటివేషన్ అండ్ పుష్ చేసుకొని నన్ను నేను ఇక్కడ దాకా లైక్ పుష్ చేసుకున్నాను నన్ను నేను. అండ్ సేమ్ ద వే like my family and my close friends were well wishers for me. They were used to support as you like మీరు కూడా ఫస్ట్ ఎట్లయితే ఇంటర్వ్యూ చేసి పుష్ ఇచ్చినారో అట్లా there is a push from me, from the audience and everywhere. కదా, Happy. ప్యాషన్, ఆ Yeah. ఒక్క ప్యాషన్ కోసం ఎంత స్ట్రగుల్ అయినా Yeah, ఫేస్ చేస్తాం. yeah. True. True, ఎప్పుడైనా true. అనిపించిందా నేను బాగుంటాను, చదువుకున్నాను, అవును. ఏదైనా జాబ్ ఉంటే బాగుంటది కదా, సో ఎన్నాళ్ళని ఇంకా ఇలా ఈ జర్నీ చేయాలి, ఒక్కటి ఏదో ఒక మంచి ప్రొడక్షన్ లో పడితే బాగుంటాను కదా అన్న ఫీల్ అనిపించింది ఏదో ఉంటుంది కదా అఖిల్ గారు? యా అంటే మీరు అడిగేదానికి నేను ఇట్లా గిమ్మని తిరుగుతుంది నాకు కూడా చాలా సార్లు. లైక్ 2019 ఆ టైంలో చాలా అంటే జాబ్ కూడా మానేసి ఉండే. మనీ ఏం లేకుండా నా దగ్గర. ఐ రియలీ వాంటెడ్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్వేర్. అంటే ఆస్ట్రేలియాకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదామేమో అన్న మూమెంట్లో చాలా ఏడ్చా కూడా నేను బేసిక్గా. అంటే ఎవరికి చెప్పుకోలేను, నాన్నకి చెప్పుకోలేను, ఫ్రెండ్స్కి చెప్పలేను. ఇన్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేను అసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ ఫేసింగ్, అంటే హూమ్ ఐఎమ్ ఫైటింగ్ కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరితో ఫైట్ చేస్తున్నా కూడా తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా, ఐ హ్యావ్ టు ఓవర్కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. బట్ అన్నిటి నుంచి ఓవర్కమ్ చేసుకొని డే బై డే ఐ వాజ్ మోటివేటింగ్ మై సెల్ఫ్. డబ్బులున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, అంటే ఈ ఏజ్కి జనరల్గా అందరూ ఏంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్, అంటే గర్ల్ ఫ్రెండ్స్ అది అంతా ఉండే. బట్ ఐ వాజ్ వెరీ స్టిక్ టు మై కెరియర్. ఐ వాజ్ వెరీ స్టిక్ టు, అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్, సినిమా కొట్టాలి 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 అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్ గివప్ ఎప్పుడు ఇవ్వలేదు. లైక్ ఎన్నిసార్లు గివప్ ఇవ్వాలి అనుకున్న ప్రతిసారి ఐ యూస్ టు వాచ్ రవితేజ సర్స్ ఇంటర్వ్యూస్, చిరంజీవి గారివి, లైక్ ఎన్టీఆర్ గారు, హూవర్ లైక్ విజయ్ దేవరకొండ గారు, విశ్వాక్ సేన్, శ్రీ విష్ణు గారు, లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొని ఉండే. ఏదో ఒక రోజు నేను కూడా కొడతా అనుకొని ఉండే. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద నియరెస్ట్ వే టు దట్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. ట్రూ ట్రూ ట్రూ, ఎస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి యాక్టర్కి కూడా, ఒక ఫీమేల్ యాక్టర్కి జస్ట్ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటిది అఖిల్ యాజ్ ఎ హీరోగా, హీరోస్ కూడా ఎంతో మంది, ఇప్పుడు మహేష్ బాబు గారు అనుకోవచ్చు, అసలు చూస్తే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఫిలిం టు ఫిలిం. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారు, అసలు నాగార్జున సార్, ఇలాంటి ప్రతి ఒక్క యాక్టర్స్ మనం చూసేటప్పుడు హీరోస్ ని, వాళ్ళ యొక్క చేంజెస్ ఎవ్రీ ఫిలిం కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలానే యంగర్ యాక్టర్స్ కూడా మెయింటెనెన్స్ ఉండాలి, ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, స్కిన్ ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్, అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అప్పుడు మీరు? ఎలా మేనేజ్ చేశా అంటే లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీథింగ్, లైక్ అంటే ఎనీ క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్, ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ యూ ఈట్, లైక్ యూ లుక్ లైక్ షైన్ ఉంటావు. కాబట్టి ఐ యూస్ టు ఈట్ వెరీ క్లీన్. ఒకనొక టైంలో ఐ యూస్ టు ఈట్ వెరీ వెరీ క్లీన్. అసలు చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే లిమిట్లో అలా ఉండేని. ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అటు ఇటు తింటున్నా కానీ